ఒక పట్టణంలోని ఒక అపార్ట్మెంట్ పక్కన ఒక పెద్ద చెట్టు ఉండేది. వేసవి కాలమైనా వర్షకాలమైనా ఆ చెట్టు మీద ఒక కాకుల గుంపు నివసిస్తూ ఉండేది. ఒకరోజు కాకులు ఎగరలేని తమ పిల్లలని తీసుకొని దూరంగా ఉన్న మరో చెట్టు మీదికి మారతాయి. కొద్దిసేపట్లోనే ఆ చెట్టు మొత్తం ఖాళీ అయిపోతుంది. దూరంగా ఉన్న మరో చెట్టు మీద అవి గూడు కట్టుకోవడం ప్రారంభిస్తాయి. అదంతా జ్యోత్స్న అనే అమ్మాయి గమనిస్తూ ఉంటుంది. అవి అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాయో తెలుసుకోవాలని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. అమ్మ, ఈరోజు కాకులేంటి ఈ చెట్టు మీద నుండి వెళ్ళి అక్కడ దూరంగా ఉన్న చెట్టు మీద గూడు కట్టుకుంటున్నాయి అని అడుగుతుంది. అప్పుడు జ్యోత్స్న వాళ్ళ అమ్మ, ప్రకృతి సంకేతాలు మనం అర్థం చేసుకోలేము, కానీ పక్షులకు తొందరగానే అర్థమవుతుంది. అవి ఏదైనా ప్రమాద సంకేతాన్ని గమనించాయేమో, అందుకే అలా వేరే చెట్టు మీదకి వెళ్ళి గూడు కట్టుకుంటున్నాయి అని సమాధానం చెప్తుంది. అంతలోనే ఆ పక్షులు ఖాళీ చేసిన చెట్టు నుండి చిట్ 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 అని శబ్దం వచ్చి కరెంట్ వైర్ కాలిపోతుంది. మినుగుర్లు మొదలయ్యి ఆ చెట్టు కొమ్మలకు చిన్నగా మంటలు వ్యాపిస్తాయి. అది గమనించిన ఒకతను వెళ్లి ట్రాన్స్ఫారం దగ్గర కరెంట్ ఆఫ్ చేస్తాడు. ఎలక్ట్రిక్ వైర్ల వేడి, స్పార్క్స్ రావడానికి ముందు ఉండే ఆ వాతావరణాన్ని పక్షులు ముందే గ్రహించాయి. అందుకే తమ పిల్లలని తీసుకొని సురక్షితమైన మరో చెట్టుకు మారిపోయాయి. ప్రతి జీవికి క్షేమంగా జీవించడానికి కావలసిన అద్భుతమైన జ్ఞానాన్ని ఈ ప్రకృతి అందించింది అనే విషయం జ్యోత్స్నకి అర్థమవుతుంది. ఆ రోజు నుంచి జ్యోత్స్న ప్రకృతిని గమనించడం మొదలు పెడుతుంది.